నేను యాంకర్ సువర్ణసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖ సహకార బ్యాంకు వ్యాపార లక్ష్యంగా అంటూ మీడియాతో మరిన్ని విషయాలు. మన రాష్ట్రంలో కూడా జీరో ఎన్పిఏ వచ్చేటటువంటి ఉన్నాయి. రెండవది, ఈ బ్యాంకు పెద్ద బ్యాంక్ అయ్యే పొంది దేశంలో ఈ రెండు బ్యాంకులతోటి మాకున్న సంబంధాల్లో సంప్రదించాం. ఏమయ్యా మీరు ఎందుకని మనం డెమోక్రటిక్ కంట్రోల్ అంటున్నాం, మీ జనరల్ బాడీకి ఎంతమంది వస్తారు, మనం జనరల్ బాడీ యొక్క అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి. పాలక వర్గాలు మీరు ఏమిటి పద్ధతి ఒకే ఒకసారి జనరల్ బాడీ దాంట్లో ఎవరు అటెండ్ అయితే వాళ్ళు సాధారణ సభ్యులు, అలాగే లక్షల్లో సభ్యత్వం దాదాపు 1200 నుంచి 2000 లోపే వాళ్ళు అటెండ్ అవుతున్నట్టు. దీన్ని డెమోక్రసీ అని ఎట్లా చెప్పారు. మార్చి 31 నాటికి ఉన్నటువంటి 50 బ్రాంచ్ల ద్వారా ఈ బ్యాంకు యొక్క డిపాజిట్లు 4152 కోట్ల రూపాయలు చేరుకుంది. అట్లాగే రుణాలు 3200 కోట్ల రూపాయలు చేరుకుంది. అట్లాగే దీని యొక్క నికర నిరంతర కాస్తులు జీరో స్థాయికి ఈ ఏడాది చేరుకుని ఒక రికార్డు స్థాయి జీరో స్థాయికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. అలాగే ఈ బ్యాంక్ యొక్క లాభాలు మిగులు నిధులు గత ఏడాది రికార్డు స్థాయిలో 87,79,00,000 రూపాయలకు చేరుకుని గత రికార్డులన్నింటినీ కూడా అధిగమించింది. కేంద్ర ప్రభుత్వానికి 24,75,00,000 రూపాయలు ఆదాయ పన్నుగా చెల్లించిన అనంతరం ఈ మిగులు నిధులు అనేటువంటివి ఒక రికార్డు స్థాయి. ఆదాయ పన్ను చెల్లించడంలో కూడా ఇది ఒక రికార్డు స్థాయి ఆదాయ పన్నుని ఈ ఏడాది చెల్లించాం. ఆ రకంగా ఇవాళ సభ్యుల యొక్క సంక్షేమానికి అనేక పథకాలని అమలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ పథకాలను అమలు చేయటం ద్వారా 2,596 మంది సభ్యులకి ఈ ఏడాది సంక్షేమ పథకాల ద్వారా 5,51,00,000 రూపాయలు ఈ సంస్థ ద్వారా ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగింది. భవిష్యత్తులోనూ ఈ విధానాలని కొనసాగిస్తూ ఈ సంస్థని షెడ్యూల్డ్ హోదా పొందినటువంటి సహకార బ్యాంకుగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 5 కొత్త బ్రాంచీలు ప్రారంభించాలని నిర్ణయించి రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి తీసుకుని మొన్న 20వ తేదీన శీలానగర్లో 51వ బ్రాంచ్ను ప్రారంభించాం. త్వరలో తాడేపల్లిగూడెం, బాపట్ల, నరసరావుపేట, చిత్తూరులో కూడా ఈ బ్యాంకు యొక్క బ్రాంచులు ప్రారంభించబోతున్నాం. వచ్చే ఏడాది మరిన్ని బ్రాంచులు ప్రారంభించడం ద్వారా ఈ సంస్థ మరింత మంది ప్రజలకి సహకార సేవలు అందించేటువంటి దిశగా దీని కార్యకలాపాలను విస్తరించడానికి ఈ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తారు.